గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 27వ తారీఖున మధ్యాహ్నం 2 o'clockకి మరి ఈ సంఘవలసలో భీమిలి నియోజకవర్గం సంఘవలసలో ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన 34 నియోజకవర్గాల కార్యకర్తలు, ముఖ్య నాయకులు, సచివాలయ కార్యదర్శి అందరితోటి మరి గృహసారథులు మరి అందరితోటి ఇంకా తప్పనిసరిగా ఈ ఎలక్షన్స్ గురించి ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. ఎన్నికల శంఖారావానికి నాయకుల్ని మరి ప్రిపేర్ చేయాలి. అలాగే రాష్ట్రానికి దశాదిశ నిర్దేశం చేయాలి, పార్టీకి దశాదిశ నిర్దేశం చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో రాష్ట్రంలో 6 ప్రాంతాల్లో ఈ మీటింగ్లు ఏర్పాటు చేయడం. ఫస్ట్ మీటింగ్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి, అది భీమిలి నియోజకవర్గానికి ఇవ్వడం మా నియోజకవర్గ ప్రజల తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా దీనిలో మరి అందరూ కూడా భాగస్వాములు అయ్యి దీనిలో అందరూ కూడా ఈ సభని విజయవంతం చేయాలని మా నియోజకవర్గ ప్రజలకి, జిల్లా ప్రజలకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర రాజకీయాలు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నో కుట్రలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర చల్లాలి, ప్రభుత్వాన్ని దించాలి, ఎలాగైనా ఆయన్ని ఇచ్చేయాలని వాళ్ళు ఎన్ని కుట్రలు పడినా కూడా రేపు ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావడం తథ్యం. ఆయన ముఖ్యమంత్రిగా గెలవడం తథ్యం. మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా భీమిలిలోనూ రాష్ట్రంలో కూడా ఎగరేయడం తథ్యం తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం. ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఎంతమంది సభకు వచ్చే అవకాశం ఉంది సార్? ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయి. సో 3 లక్షల మంది వస్తారని అనుకుంటున్నాం. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు. తప్పనిసరిగా మరి ఒక 50 ఎకరాలు సువిశాలమైనటువంటి మైదానంలో, అది హైవేకి దగ్గరలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్ని జిల్లాల నుంచి కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో ఈ ప్రభుత్వ కార్యక్రమాలకు రావడం వేరు, మరి ముఖ్యంగా భీమిలి 5 సంవత్సరాల నుంచి మరి ఫస్ట్ టైం వస్తున్నారు. అది కూడా ఒక పార్టీ కార్యక్రమం కాబట్టి అందరూ కూడా చాలా కేటమంతా కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. సార్, భీమిలి నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి అనుకున్నారు? అంటే 3 జిల్లాలకి సెంటర్ కాబట్టి అది భీమిలి ఎప్పటి నుంచి అడుగుతున్నాం. తప్పనిసరిగా మరి భీమిలిలో మీటింగ్ పెట్టాలని వారు 5 సంవత్సరాల్లో కోరటం మరి ధన్యవాదాలు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజలు దోపిడీ చేశాయని విమర్శలు ఉన్నాయి సార్. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం ఎక్కడ అవినీతి జరగకుండా కార్యకర్తలు ఒక సైనికుల్లా పనిచేస్తున్నారు సార్. 2 పార్టీలకు ఉన్న కార్యకర్తలు ఏ విధంగా చూస్తారు? అసలు దానికి దీనికి సంబంధం లేదండి. వాళ్ళందరూ కూడా జన్మభూమి కమిటీలు చెప్పి దోచుకున్నారు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 4,70,000 కోట్ల రూపాయలు 1,25,00,000 కుటుంబాలకి డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఎవరికి కూడా 1 రూపాయి కూడా అవినీతి లేకుండా అందరికీ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడా కూడా వాళ్ళ పార్టీ ఏంటి ఎలాంటి వివక్షత లేకుండా చూడటం, ప్రాంతాలకి కులాలకు అతీతంగా ఎలాంటి లంచాలు లేకుండా ఈరోజు చేయడం జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. భీమిలిలో జరిగే బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయని, సుమారు 2 నుంచి 3 లక్షల మంది వరకు కార్యకర్తలు హాజరవుతారని చెప్తున్నారు. దీన్ని ఒక రకంగా చూసుకున్నట్లయితే ఎన్నికల శంఖారావంగానే తాము భావిస్తున్నామని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొంటున్నారు. కెమెరా రమేష్తో నాయుడు, భీమిలి నియోజకవర్గం నుంచి.